నామని స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? బాగున్నారా? ఓకే. గత శుక్రవారం ఎవరి గురించి చెప్పుకున్నాం? యవనస్త్రాల గురించి తెలియజేసుకున్నాం. అందరూ పిల్లలు ఇక్కడ ఎక్కువ ఉంటానా, నన్ను చిన్న పిల్లల గురించి చెప్పమన్నారు. అలాగే యవనస్తుల గురించి త్వరగా అర్థమయ్యేటట్టు పిల్లలకి చెప్పాలని నేను అనుకున్నాను. కాబట్టి నాకు తెలిసినటువంటి విషయాలు బైబిల్లో నేర్చుకుందామండి. ఇక్కడ చిన్న వాక్యాన్ని చదువుకుందాం. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనం నుంచి చదువుకుందాం. ఇక్కడ దోరక ఎవరికి ఎంతమందికి తెలుసు? దోరక, ఓకేనా? దోరక అంటే ఎంతమందికి తెలుసు? అపొస్తలుల కార్యాల్లో ఉంది. ఓకే. ఏమికి ఇంకొక పేరు తబిత తెలుసా? ఓకే, తెలియదు కాబట్టి నేర్చుకుందాం. తబిత గురించి నేర్చుకుందాం. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనం నుంచి చదువుకుందాం. మరియు ఎఫెలో తబిత అను ఒక శిష్యురాలు ఉండను. ఆమెకు భాషాంతరమున దోరక అను పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండను. ఆ దినములందు ఆమె కాయిలా పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టేది. లొద్ద ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని యొద్దట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది ఎప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. పేతురు ఎప్పేలో సీమోనును చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. హల్లెలూయా. ఈ విషయానికి వస్తే ఇక్కడ ఒక విషయం ఉంది. తబిత అనే ఒక యవనస్తురాలు ఉన్నదనమాట. ఈమెకు దోరక అనే పేరు కూడా ఉన్నది. దోరక అంటే, ఈ తబిత అంటే ఇంకో పేరు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. లేడీ అంటే దుప్పి ఈమె పేరు. అంటే ఈమె ఎంత చురుగ్గా ఉండేదంటే దుప్పి అసలు దొరికిద్దా? మీరు చదువుకుంటున్నారు కదా. మరి దుప్పి ఎంత గట్టిగా ఉంటుందో, ఎంత స్ట్రాంగ్గా పరిగెత్తిద్దో, ఈమె అంత స్ట్రాంగ్గా పని చేసింది తన జీవితంలో. హల్లెలూయా. ఈమె మరి దేవుడు ఎంతోమంది బైబిల్లో ఎంతోమంది స్త్రీలను పురుషులను లేవనెత్తి ఉన్నారు. మరి శిష్యులను ఏర్పాటు చేసి ఉన్నారు. వారిలో మరి ఎంతగానో యేసుక్రీస్తును తెలుసుకోవాలనేటువంటి ఆరాటం ఎంతో వారికి ఉండేది. ప్రార్థన చేసేవారు. మరి బైబిల్లో లిఖితం అయ్యారంటే వారు ఎంతో ఈ దేశానికి, మనకు ఈ బైబిల్లో ఎంతో ప్రయోజనకరంగా ఉండి మనలాంటి ఎంతో మంది నశించిపోయే ఆత్మలను రక్షించడానికి ఈ బైబిల్లో వీరి పేరు సంపాదించడానికి దేవుడు సహాయం చేసి ఉన్నారు. దుర్మార్గంలో ఉన్న వారిని సన్మార్గంలో నడిపించడానికి ఈ బైబిల్ వాక్యం ఎంతగానో దోహదపడుతుంది. శిథిలమైపోయిన జీవితాలు, ఒక్కొక్క టైంలో మన జీవితాలు కూడా శిథిలమైపోయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తి ఉన్నారు. శిథిలమవటం అంటే వ్యాధులు, బలహీనతలు, అలాగే ఇంకా వేరే విషయాల్లో కూడా శిథిలమైపోయిన మన జీవితాలని, అలాగే ఈ వాక్యాలు విని బాగుపడటానికి దేవుడు ఈ యొక్క బైబిల్ను మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. అలాగే బైబిల్లో కూడా ఈ పేరు లిఖితం చేసి వీరి ద్వారా మనకి ఎంతో ప్రయోజనకరమైన విషయాలు దేవుడు తెలియజేస్తున్నారు. హల్లెలూయా. ఈమె ఈ దోరక అనే స్త్రీ అంటే యవనస్తురాలే. ఈమె చక్కగా పని చురుగ్గా చేస్తుందని మనం ముందు తెలుసుకుంటాము. ఈమె ఎంత చదివిందో తెలియదు, ఈమె కులం ఏమిటో తెలియదు, కానీ ఎంత డబ్బు సంపాదించిందని కాదు, కానీ ఈమె ద్వారా ఎంతో మందిని యేసుక్రీస్తు వైపు త్రిప్పటానికి దేవుడు సహాయం చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. మనం జీవించేది కొంతకాలమే. ఈ కొంతకాలంలో కొంతమందిని క్రీస్తు వైపు నడిపిస్తూ ఉంటే మన ద్వారా మన ప్రవర్తన ద్వారా మరి క్రీస్తు వైపు ఎంతో మందిని నడిపించుకుంటూ వెళ్తే దానికి మించిన ధన్యత వేరే ఏమీ, మంచి ధన్యతను దేవుడు మనకు కలుగజేస్తారనమాట. అలాగే ఈ దోరక తనను చూసుకోలేదు, తనకు వివాహం కూడా అవ్వలేదు, కానీ ఈమె ఎంతో మందిని క్రీస్తు వైపు తిప్పినది. ఈమె పేరే దోరక, ఇంకో పేరు తబిత. ఈ స్త్రీ ఏం చేసిందంటే మొదటగా ఈమె
ఎప్పే ప్రాంతానికి చెందిందనమాట. పట్టణానికి చెందింది, మధ్యధర సముద్ర తీరానికి చెందిందనమాట. మనం చదువుకొని ఉన్నాం. ఈమె ఎప్పే గ్రామానికి చెందింది, ఆ ప్రాంతానికి చెందింది. కాబట్టి ఈమె 9:36 వచ్చి ఉంటుంది. చూసుకుంటే ఎప్పేకి చెందిన స్త్రీగా ఈమె అక్కడ లిఖించబడినది, వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఈమె మొదటగా క్రీస్తుని అంగీకరించింది. అంజురా ఏం చేసింది? ఈమె దోరక ఏం చేసింది? మొదటగా క్రీస్తును అంగీకరించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఎప్పే గ్రామానికి చెందింది, ఎప్పే ప్రాంతానికి చెందింది, మధ్యధర సముద్ర ప్రాంతానికి చెందింది అనమాట. ఈమె క్రీస్తుని అంగీకరించింది. వీళ్ళ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో పేతురు గారు పరిచర్య చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు ఆ సమయంలో ఈ యొక్క దోరక ఉన్న టైంలో మరి ఎంతోమంది పరిచర్య చేశారు. పేతురు గారు చేశారు, అలాగే యోహాను గారు, మత్తయ్య గారు, వీళ్ళందరూ శిష్యులందరూ కూడా పరిచర్య, అక్కడక్కడ తోమా గారు, వీళ్ళందరూ పరిచర్య చేస్తూ ఉన్నారనమాట. అక్కడక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడి దోరకను పట్టుకున్నారు. ఏ వాక్యం విని, చిన్న వాక్యం ద్వారా ఆమె పట్టబడి క్రీస్తును అంగీకరించింది. హల్లెలూయా. హెబ్రీ రాసిన పత్రిక 2:3 ఉంటుంది. ఎంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘం వలె ఆవరించి ఉన్నదని చదువుకుంటే ఉంటుంది అనమాట. మనకి గొప్ప సాక్ష్యం అనేది ఉండాలి. హల్లెలూయా. క్రీస్తుని అంగీకరించడం అంటే రక్షణ పొందటం లేదా బాప్తిసం తీసుకోవటం ఇది కాదు. క్రీస్తుని అంగీకరించటం అంటే యేసే నిజదేవుడు, ఈ లోకానికి నా కొరకే వచ్చి ఉన్నాడు, ప్రాణాన్ని పెట్టి ఉన్నారు, ఆయన తప్పితే ఈ భూప్రపంచంలో ఎవరో దేవుడు లేడు అని నమ్మటం, క్రీస్తే దేవుడు అని నమ్మటం, రక్షించటం, రక్షణలోనికి రావటం. రెండవదిగా బాప్తిసం తీసుకోవాలి. ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. ఈ లోకానుసారంగా మనం బాప్తిసం అనేది కంపల్సరిగా పొందాలి. ఈ లోక రక్షకుడు మనం రక్షణలోనికి రాకుండా 100 బాప్తిసాలు పొందినా ఉపయోగం ఏమీ ఉండదు. ఎన్నిసార్లు నీటిలో మునిగిన ఉపయోగం ఉండదు. క్రీస్తే నిజ దేవుడని మనం రక్షణలోనికి ఆయన తీసుకొచ్చారని మనల్ని నమ్మి విశ్వసించి రక్షింపబడిన తర్వాత మరలా లోకంలోకి వెళ్ళకూడదు. వాళ్ళు బాప్తిసాలు తీసుకొని చాలామంది తొలగిపోతూ ఉంటారు. నేను తీసుకున్నానుగా, వారి ఇష్టానుసారంగా బల్లారాలను తీసుకుంటూ ఉంటారు. క్రీస్తుని అంగీకరించడం అంటే అది కాదు. రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి. ఆయన వచ్చే రాకడకు సిద్ధంగా రాకడలో సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండాలంటే మనలో ఉన్నాయన్నీ అన్నీ తీసేసుకోవాలి. మనలో ఉన్నాయన్నీ కూడా తీసివేసుకోవాలి. హల్లెలూయా. ఈమె మొదటగా క్రీస్తును అంగీకరించడం అంటే వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మాట వినాలి. మనల్ని దేవుడు చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొచ్చారని యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే పాపమును విడిచిపెట్టాలి. చెడుతనమును, దొంగతనమును, అబద్ధములను మానివేసి బైబిల్ చక్కగా చదువుతూ, బైబిల్ అనుసారంగా నడుచుకుంటూ, మమ్మీ డాడీ మాటలు వింటూ మరి క్రీస్తుకు అనుకూలంగా మనం జీవించాలి. హల్లెలూయా. రెండవదిగా చూసుకుంటే శిష్యురాలుగా ఉంది. మనం చాలా బైబిల్లో చాలాసార్లు చదువుతూ ఉంటాం, శిష్యుల గురించి చదువుతూ ఉంటాం. శిష్యులు ఎంతమంది? ఏసై ఏర్పాటు చేసిన శిష్యులు ఎంతమంది? ఒకసారి ఏంటి? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులు. ఈ 12 మందిని కూడా శిష్యులుగా చేసి ఉన్నారు. ఎంతో మంది పురుషులు శిష్యులు అని చెప్పుకుంటారు, కానీ కొంతమంది స్త్రీలను కూడా దేవుడు శిష్యులుగా చేసి ఉన్నారు. శిష్యులు అంటే ఏంటంటే మరి క్రీస్తును వెంబడిస్తూ స్త్రీలైనా కూడా బ్యాగ్ తగిలించుకొని పురుషుల వల్లే పరిచర్య చేస్తూ ఉండాలి. పురుషుల వల్లే వాళ్ళు సేవకులు ఎక్కడికి వెళ్తే అక్కడికి బ్యాగ్ తగిలించుకొని వెళ్ళి బైబిల్ చదవటం, వాక్య పరిచర్య చేయటం, సేవకులు పరిచర్య చేయటం, సువార్త ప్రకటన చేయటం అనేది శిష్యరకం. గురువు దగ్గర శిష్యరకం చేయటం అంటే సేవకుల దగ్గర శిష్యులుగా ఉంటాం. ఇంతకుముందు గురువులు శిష్యులు అనేవాళ్ళు మన పాఠాలు ఎక్కువ చదువుకునేటప్పుడు. అట్లానే శిష్యరకం చేయటం, యేసయ్య దగ్గర ఎక్కువగా పరిచర్య చేసినట్లు మనకు తెలుస్తుంది. లేకపోతే ఏమో శిష్యురాలుగా ఏమైనా శిష్యురాలుగా ఉంచారంటే ఈమె స్త్రీ అయి ఉండి కూడా ప్రభు పాదాలు పట్టుకుంది కాబట్టి ఈమె శిష్యురాల సంఖ్యలో చేరినది. హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 11:26 చూసుకున్నాం ఒకసారి. అపొస్తలుల కార్యాలు 11:26 వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహు జనములకు వాక్యమును బోధించిరి. హల్లెలూయా. ఈమె వాక్యమును కూడా శిష్యులుగా ఉన్నప్పుడు వాక్యాన్ని బోధన చేయాలి, అలాగే పరిచర్య చేయాలి, అలాగే క్లీనింగ్ గా ఉండాలి. ఇంకా రోజు అంతట్లో కూడా ఎక్కువ పరిచర్య చేస్తుండే వాళ్ళని శిష్యురేకం అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా.
శిష్యరకం చేయటం అంటే ఎప్పుడు ఒకటే పని చేస్తూ ఉండటం కాదు. ఒకటే పని చేస్తూ ఉంటే ఆ పనేగా అంటారు. శిష్యుల పని అంటే ఏంటి అంటే పాలు తాగేవారిగా ఉండకూడదు, ఇంకా భోజనం చేసేవారుగా మనం దినదినం కూడా ఇంకో మెట్టు దేవుళ్ళలోకి ఎదుగుతూ ఉండాలి. పాలు తాగేవారుగా అంటే ఎలానో చెప్పనా? అక్షయ్ ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు అక్షయ్? 5 years. ఇంకా 5 years కూడా పాలు తాగుతూనే ఇప్పుడు ఎలా ఉన్నాడు అలానే ఉన్నాడు అనుకోండి, ఏమంటారు అందరూ? ఇంకా పాలు తాగుతున్నాడు. 25 years వచ్చినా కూడా పాలు తాగుతున్నాడు, ఇంకా పాలు తాగే బిడ్డలానే ఉన్నాడు. అంటే అవయవాలు ఎదగలేదు, మనిషి కూడా ఎదగలేదు, ఇంకా భోజనం చేయట్లేదు. అంటే ఏంటి? ఇంకా మనిషి ఎదగలేదు. శిష్యరికం అంటే కూడా అర్థమైందా మీకు చెప్పింది నేను? ఇంకా పాలు తాగే స్థితిలోనే మనం ఉండకూడదు. దినదినం బైబిల్లో ఎక్కువ బైబిల్ చదవాలి. ఈ దినం ఒక అధ్యాయం చేస్తే ఇంకో రోజు 2 అధ్యాయాలు, అలా మెట్టు మనం పైకి వెళ్తూ ఉండాలన్నమాట. మరి దేవుల్లో ఉండటం అంటే చాలా కష్టతరం. మరి నిక్ అనేటటువంటి వ్యక్తి మీకు తెలుసా? మీకు ఆస్ట్రేలియాలో పుట్టాడు నిక్. కాళ్ళు లేవు, చేతులు లేవు. నేను చాలా ఆ నిక్ గారిని చూసినప్పుడు చాలా సాక్ష్యం ఎంతో గొప్పది నేను చూసి అప్పటి నుంచి కూడా నిక్ గారి గురించి చాలా బుక్స్ చదువుతూ ఉంటాను. తను పుట్టినప్పుడు మరి హాస్పిటల్లో కాళ్ళు చేతులు లేకుండా పుడితే తల్లిదండ్రులే మాకు వద్దు పారేస్తాము అని అన్నారంట నిక్ గారిని. మరి కాళ్ళు లేవు, చేతులు లేవు, ఎలా బ్రతుకుతాడు? మొండె ఒక్కటే ఉంది, ఈ కాళ్ళు లేవు, చేతులు లేవు, ఎలా జీవిస్తాడు? ఎలా పెంచం మేము మరి అని తల్లిదండ్రులు మరి ఆ నిక్ అనే వ్యక్తిని పారవేయాలనుకున్నారు, చంపివేయాలనుకున్నారు. కానీ నర్సు ప్రార్థన చేసుకునే ఒక ఆమె అక్కడ పరిచర్య చేస్తూ ఉంటుంది. ఆమంటది, ఈ బిడ్డ ద్వారా దేవుడు ఏదో చేయటానికి, ఈయన ద్వారా ఏ కార్యమో బయటికి రావడానికి దేవుడు చేస్తున్నాడమ్మా, మీరు ఈ బిడ్డను పెట్టుకొని ప్రార్థన చేయండి అని నేర్పించిందంట. హల్లెలూయా. మన క్రీస్తు బిడ్డలు ఎక్కడున్నా కూడా శిష్యరూపం చేస్తారంటే పరిచర్య చేస్తూ ఉంటారు, అలాగే స్వార్థ ప్రకటన చేస్తూ ఏదో మాట చేస్తూ ఉంటారు. మొన్న ఒక సాక్షి విన్నాను, హాస్పిటల్ పేషెంట్ దగ్గర నర్సు ప్రేయర్ చేసిందని చెప్పారు. మరి అలాగే నర్సులు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటారు, పరిచర్య చేస్తూ ఉంటారు, మదర్ తెరేసాకు సాదృశ్యంగా ఉంటారు. ఈ నిక్ గారిని చంపేద్దాం, మరి మనకెందుకు ఇంకా ఇలా ఎలా పెంచుతాం, అసలు ఎలా బ్రతుకుతాడు అని తల్లిదండ్రులు నిరాశపడినప్పుడు ఆ నర్సు ఇచ్చిన సాక్ష్యంతో, ఆమె ప్రార్థనతో తల్లి ప్రార్థన చేసిందంట. మరి తల్లిదండ్రులు ఇద్దరు ఇంటికి తీసుకొచ్చి ఆ బిడ్డను అక్కడ పెట్టి ప్రార్థన చేసేవాళ్ళు అంటారు దినదినం కూడా. మరి ఈ గుండెని మేమేం చేయం ప్రవ్వా, మరి ఈ మొండెని తీసుకెళ్ళి మేము ఎక్కడ బ్రతికించగలం, ఈయన పెద్దోడు అయినప్పుడు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అని అలా మరి వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి తప్పదు కాబట్టి పెంచుకుంటూ వచ్చారు. కానీ ఈ నిక్కు మరి స్కూల్కి వెళ్ళే టయానికి, మరి స్కూల్కి వెళ్ళాలంటే కాళ్ళు లేవు, చేతులు లేవు. మరి అలాంటి వాళ్ళకి ఒక స్కూల్ ఉంటుంది కదా, ఆ స్కూల్కి వెళ్తూ ఉండగా స్కూల్లో మరి ఎగతాళి చేస్తూ ఏళాకాలం చేస్తూ ఉంటే ఈ నిక్కుకి ఏమైందంటే నేను చనిపోవాలి అని అనిపించేసి వాటర్లో దూకుతాడు అనమాట. ఏం చేశాడు చెప్పాలి అక్షయ్? వాటర్లో దూకుతాడు, చనిపోవాలనుకుంటాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ బాలుని తీసి తల్లి బయటికి, నువ్వు ఇలా చనిపోతే దేవుని చిత్తం కానే కాదు, నువ్వు అడుగు, నేను కూడా అడుగుతాను, దేవుడు దీని ద్వారా నీ ద్వారా దేవుడికి ఏదో మహిమ రాబోతుందని అని తల్లి ప్రార్థన చేసి ప్రోత్సాహపరిచినప్పుడు అప్పుడు నిక్ గారికి తల్లి నేర్పించిందంట ఈత కొట్టు అని తల్లిదండ్రులు చక్కగా నేర్పించినప్పుడు ఈ నిక్ గారు చక్కగా ప్రార్థన చేసుకొని ఆ యొక్క నీటిలో మరి ఈత కొట్టడం నేర్చుకొని ఉన్నాడు నిక్ గారు. కాళ్ళు లేవు, చేతులు లేవు. చూడండి ఒకసారి నిక్ గారి ఫోటో చూడండి ఒకసారి. మరి నిక్ గారిని చూపిస్తున్నారు చూడండి. మరి నిక్ గారు అట్లా ఉండేవారు, ఆస్ట్రేలియాలో పుట్టాడైనా మరి చాలా సాక్షిగా జీవించారు. మరి కాళ్ళు లేవు, చేతులు లేవు, అన్నీ ఉండి కూడా మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఈ నిక్ గారు మరి ఈత కొట్టడం నేర్చుకున్నారు. ఏం చేశారు? ఆ యొక్క నీటిలో దిగినప్పుడు తల్లిదండ్రులు ఈత కొట్టడం నేర్పించి ఉన్నారు. అప్పుడు ఆ యొక్క నిక్ గారు తన జీవితంలో కూడా ఈత కొడుతూ మరి ఉన్నప్పుడు ప్రపంచ గిన్నిస్ రికార్డులోకి ఆయన పేరు ఎక్కినది. హల్లెలూయా, హల్లెలూయా. వారు అనుకున్నారా? తల్లిదండ్రులు అనుకున్నారా? ప్రార్థన చేస్తూ ఉంటే కాళ్ళు లేవు, చేతులు లేవు. ఈరోజు కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళే ఈత కొట్టలేరు. కొట్టేవాళ్ళు ఉన్నారనుకోండి, కానీ ఈత కొట్టలేరు, పని చేయలేరు. మరి ఆయన నోటితో పెన్ను తీసుకొని రాస్తూ ఉంటాడు, నోటితో అన్ని చేస్తూ ఉంటారు, నోటి ద్వారానే అన్ని పనులు చేస్తూ ఉంటారు. మరి కాళ్ళు లేవు, చేతులు లేవు, కానీ దేవునికి మహిమకరంగా జీవించాలని ప్రేయర్ చేసుకున్నాడు. ఈత కొట్టడం నేర్చుకున్నాడు నిదానంగా. అలాగే నోటితో చదువుకొని నోటితో రాయటం బిగిన్ చేశాడు.
ఆ ఈత కొట్టడంలో ప్రపంచ రికార్డు, గిన్నెస్ రికార్డుకి వచ్చాడు. ఆ తర్వాత ఆగిపోవాలి కదా, కాళ్ళు చేతులు లేవు. ఆగకుండా ఆయన ఏం చేశాడంటే మరలా చదవటం బిగిన్ చేశాడు. మరి అలాగే ప్రార్థన చేస్తూ మెసేజ్లు ఇవ్వటం, చదువు పూర్తి చేశాడు. ఆయన ఇంక చూసి ఒక అమ్మాయి నేను వివాహం చేసుకుంటానని ఇష్టపడి చేసుకుంది. ఆ తర్వాత 4 పిల్లలు పుట్టారు. చప్పట్లు కొడదాం ఒకసారి. 4, 2 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు పుట్టి ఉన్నారు. తర్వాత అలానే ఊరుకోలేదు పాపం, ప్రేమించి మొండానికి దేవుడు 4 పిల్లల్ని ఇచ్చారు. హల్లెలూయా. ఆ 4 ప్రపంచం అంతా వాడబడవచ్చు, మనకేం తెలుసు. అట్లానే మరి జాన్ వెస్లీ గారి తనకి సుసన్న వెస్లీకి కూడా 19 మంది పిల్లలు. ఇంకా మనం వాక్యంలోనికి వెళ్దాం. మరి ఆమె కూడా ప్రార్థన చేసింది కాబట్టి బిడ్డలను సేవకులను చేసింది. అలానే ఈ నిక్కు గారి తల్లి కూడా నేర్పించి ఉంటుంది. మరి నిక్కు గారు అలా వివాహం అయింది, బిడ్డలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అవుతుండగా ఈయన ఇంకా ఇంట్రెస్ట్ దేవుల్లో పెరిగి ఆ నోటి ద్వారా ఎన్నో పాటలు రాశారంట. హల్లెలూయా. కొన్ని వేల ఇంగ్లీష్ పాటలు రాశారంట. అలాగే బైబిల్ చూసి బుక్స్ రాశారంట. అలాగే తన లైఫ్ అంతా కూడా దేవుడు అంతా ఎవరికి లేని ధన్యతను నిక్కు గారికి ఇచ్చారు. హల్లెలూయా. మాకు విజయవాడకు కూడా ఒకసారి వచ్చారంట లయోలా ఆడిటోరియానికి. మరి ఆయన ఏం చేస్తున్నారంటే వాక్యం ప్రకటన చేస్తున్నారు. ఎలా అంటే టేబుల్ మీద నిలబడి, ఎలాగా టేబుల్ మీద నిలబడి వాక్య పరిచర్య చేస్తున్నారు. మనకి కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్ని అవయవాలు ఇచ్చారు దేవుడు. కానీ మనం ఏమీ చేయలేకపోతున్నాం అని ఒక్కోసారి నిరాశపడవలసి వస్తుంది. మన వంతుగా మనం క్రీస్తులో ఏదో ఒకటి చేయాలని మనం ఆశపడుతూ ఉండాలి. మరి ఎపిసి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంకి వెళ్దాం. నిక్కు గారు కూడా చాలా మంచి సేవకుడు అయ్యారు. మంచి పాటలు పాడతారు, మంచి పాటలు రచించారు. హల్లెలూయా. దేవుడు పట్టుకుంటే మనుషులు ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తూ ఉంటాడు. ఎపిసి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. హల్లెలూయా. ప్రియమైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకొనుడు అంట. హల్లెలూయా. పౌలు గారు కూడా నేను దేవుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడు అనేది పౌలు గారు చాలా సాక్ష్యాల్లో సెలవిచ్చి ఉన్నారు. మరి ఇక్కడ పాస్టర్ గారు పేతురు గారు. హల్లెలూయా. మా ముఖ్యాంశానికి వెళ్దాము. మరి చాలా ఉన్నాయి కానీ మరి సాధు సుందర్ సింగ్ గారు కూడా మరి ఆయన ఆ యొక్క అవతారం కానీ ఆ డ్రెస్సింగ్ కానీ మరి ఒకనొక దినాల్లో ఊరు వెళ్ళినప్పుడు పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళంట. సాధు సుందర్ సింగ్ గారు వెళ్ళేటప్పుడు ఏంటనే చూస్తే మమ్మీ యేసుప్రభు వచ్చారు, యేసుప్రభు వచ్చేవాళ్ళు అనేవాళ్ళంట. హల్లెలూయా. మన వేషధారణ కూడా క్రీస్తు మాదిరిగా ఉంటూ ఉండాలి. మరి ఆయన రూపం సాధు సుందరం సింగ్ గారు చేసిన సేవ, మరి క్రీస్తులో లోబడిన విధానం, మరి ఆయన సింగులై ఉండి మరి ఎంతగానో ఆయన సాక్ష్యం గొప్పది. కాబట్టి ఆయన వెళుతుంటే యేసు ప్రభు వచ్చారనే ఆ యొక్క సాక్ష్యం పొంది ఉన్నారు. హల్లెలూయా. మనం కూడా క్రీస్తులాగా ఉండాలి. రోజు రోజుకు ఒక మెట్టు ఎదుగుతూ ఉండాలి. అంతేగాని అదే బైబిల్ అట్లానే చదువుకుంటాం కాదు, ఇంకా ఎక్కువ ముందుకి వెళ్ళాలి. హల్లెలూయా. పేతురు కూడా వల వేసినప్పుడు ఫస్ట్లో మరి చేపలు పడట్లేదని నిరాశపడ్డాడు. ఏమపడ్డాడు? నిరాశపడినప్పుడు దేవుడు అన్నాడు లోతుకి వెళ్ళి వలవేయి పేతురు అన్నాడు. ఏమన్నాడు? లోతుకి వెళ్ళాలి. లోతైన అనుభవాలు మనకు కావాలి. లోతుగా ఇంకొంచెం లోతు, ఇంకొంచెం మహిమలోనికి మనం మహిమ తెచ్చే బిడ్డల వల్ల ఇంకా లోతైన అనుభవాలకి ఆత్మలోనికి నడిపింపు మనకి కావాలని ప్రభుని అడుగుదాం. హల్లెలూయా. ఈమె ఇంకోటిగా చూసుకుంటే సత్క్రియలు ధర్మక్రియలు చేసిందంట. సత్క్రియలు అంటే సత్ప్రవర్తన కలిగి, అంటే మంచి ప్రవర్తన కలిగి, ధర్మకార్యాలు అంటే లేని వాళ్ళకి ఆహారం పెట్టడం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వటం, అలాగే ఇంకా ఏవేవో ఉన్నాయో ధర్మకార్యాలు అవే మనం చూస్తే అపొస్తలుల కార్యాలు చూడొద్దు కానీ కొర్నేలికి ధర్మకార్యాలను దేవుడు చూసి, కొర్నేలిని ధర్మకార్యాలు సత్కార్యాలను నేను చూసి ఉన్నానని దేవుడే చూసి సాక్ష్యం చెప్పినట్లు మనం కూడా అట్లా ఉండాలి. హల్లెలూయా. మీరు చేయట్లేదని నేను చెప్పట్లేదు. ఆహారం లేని బిడ్డలకు ఆహారం పెడుతూ ఏం జీవించింది. ఎవరేం పేరు? తబిత. ఇంకోటి చూసుకుంటే దోరక. మరి ఈమె సత్క్రియల ప్రవర్తన అన్నీ కూడా దైవభక్తి కలిగిన స్త్రీకి తగినట్టుగా ఉన్నదన్నమాట. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, మొదటి తిమోతి రాసిన పత్రిక మంచి వాక్యం అండి స్త్రీలైన వారికి. మరి 2వ అధ్యాయం 10వ వచనం, దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినట్టుగా ఉండాలని. దైవభక్తి స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. హల్లెలూయా.
మన సంఘంలో కానీ మన ప్రాంతంలో కానీ మనం క్రీస్తుకి ఆయా సాదృశ్యంగా నిలవాలని దేవుడు సెలవిస్తున్నాడు. దైవ భక్తికి తగినట్టుగా మనం ఉండాలి. స్త్రీలే కాదు, పురుషులే కాదు, చిన్న బిడ్డలే కాదు, ఎవరైనా కూడా దైవ భక్తికి తగినట్టుగా జీవించాలి. హల్లెలూయా. మరి ఆదికాండంలో చూడొద్దు కానీ 20వ అధ్యాయంలో ఇస్సాకు మరి ఎంతో పొలంలో ధ్యానం చేయించు ఉంటాడు. అలాగే ఆ బావిలు తవ్వించే విషయంలో కూడా బావిలు తవ్వినప్పుడు శత్రువులు వచ్చినప్పుడు వారికి ఇచ్చేశారు. శత్రువుకి ఇస్సాకు గారు బావుల్ని మరలా ఇచ్చేసి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి శత్రువులకి అడిగినప్పుడు గొడవలు ఎందుకని బావులు ఇచ్చేసి మరలా ఇస్సాకు వెళ్ళి వేరే ప్రాంతంలో బావులు తవ్వుకున్నారు. అదే ప్రవర్తన తన భార్యకు కూడా వచ్చింది. హల్లెలూయా. ఎలా మీరు చదివారా? రెబ్కా గారు కూడా ఒంటెలకు నీళ్లు పోసిద్ది. ఒక్కొక్క ఒంటి ఒక డ్రమ్ము నీళ్ళు తాగిద్దంట. ఒక డ్రమ్ము 100 లీటర్లు పట్టిద్ది. అలాంటిది కొన్ని ఒంటెలకి ఆమె వాటరు బావిలో దిగి మరి దిగుడు బావిలు అవి మరి దిగుడు బావిలో దిగి ఎక్కి వాటర్ తోడి పోసింది. హల్లెలూయా. ఇస్సాకు తగినట్టు సత్ప్రవర్తన కానీ ఇస్సాకు ఎలా ఉన్నాడో తన భార్య కూడా రిబ్కా కూడా సత్ప్రవర్తన కలిగినగా ఉన్నది. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, కానీ మనం ఎక్కువగా చూసుకుంటే యజ్రా నెహెమ్యాలు కూడా మందిరం కోసం మంచి ప్రవర్తన కలిగి చక్కగా వారు మందిరం కట్టడానికి ఎంతో ప్రోత్సాహపరిచారు. మనం పరిచర్య అంటే ఓన్లీ బట్టలు ఇవ్వటం, అన్నం పెట్టడం, లేదంటే వాక్యం చెప్పటం, వాక్యం వివరణ చేయటం, వాక్యం వినటం, ఇవే కాదు. మనం అన్నిటిలో కూడా దేవునికి తగినట్టుగా జీవించాలి. దేవుని కార్యానికి ముందుండాలి. యజ్రా నెహెమ్యాలో అయితే రాజుగారి సహితం ఒప్పించి ఖరీదైనటువంటి కలపను పంపించేటట్టు రాజుగారి దగ్గర వాళ్ళు తెచ్చారు. హల్లెలూయా. యజ్రా నెహెమ్యాలు కూడా దేవునికి లోబడి జీవించారు. మరి ప్రజలకు హెల్పింగ్గా మరి మందిరాన్ని కట్టడానికి దేవుడు ఎంతో సహాయం చూపి ఉన్నారు. మరి మనం చూసుకుంటే రోగాలు వచ్చినప్పుడు లేకపోతే మరణాలు వచ్చినప్పుడు దేవుని మనం ఈర్ష్య ద్వేషంతో ఎందుకు చేసావు నేను నిన్న కూడా దేవుణ్ణి ఒకటి అడిగాను. అందరు ప్రేమ గల వాళ్ళు అందరూ వెళ్తున్నారు ప్రభా, సేవకులు అందరూ వెళ్తున్నారు ప్రభా అని నేను దేవుణ్ణి నిరాశతో అడిగాను. ఏంటి ప్రభా ఇట్లాగా? నిన్న చూస్తే డేవిడ్ అనే కుర్రవాడు మా ప్రాంతానికి చెందిన బాబు 31 సంవత్సరాల వ్యక్తి అరే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. మరి ఏమన్నా లేదు అనే నిరాశతో మేము, ఎందుకంటే అతను చేసిన సత్క్రియలు మంచి కార్యాలు అలా ఉన్నాయి. ఏంటంటే మందిరాల్లో 2 మందిరాల్లో కూడా ఆయన బలిపేటాలు చేయటం, పశువుల పాక చేయటం, అలాగే చెప్పుల స్టాండ్లు చేయటం, తను ఉన్న కాలంలో కొద్ది కాలంలోనే దేవునికి ఎక్కువ పరిచర్య చేశాడు. సేవకులు కాళ్ళు నొక్కటం, లేకపోతే మాకు చర్చిలో ఉపయోగకరంగా ఉండటం, మాకు పనులు చేసి పెట్టడం, ఇవన్నీ చేశాడు. హల్లెలూయా. ఆయన సత్ప్రవర్తన బట్టి మేము ఈరోజు బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని దినాలు మనతో ఉన్నప్పుడు మనకు వాళ్ళు ఇచ్చే మరి ఆతిథ్యం కానీ వాళ్ళ పనులు కానీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. 4వదిగా చూసుకుంటే ఈమె చనిపోయింది. ఎంత మంచి పని చేసామా? ద్వారక ఏం చేసేదంటే విధవరాండ్ర ఆదరించేది. చూసుకున్నాము, క్రీస్తులోనికి వచ్చింది, ఆ తర్వాత శిష్యురాలుగా ఉంది, ఆ తర్వాత సత్కార్యాలు ధర్మకార్యాలు చేసింది. అలాగా ఇంకొకటి చూసుకుంటే ఆమె వృద్ధులకు ఆహారం పెట్టేది. ఆమె టైలరింగ్ అంటే మిషన్ కుట్టి వృద్ధులకు అంగీలు, అలాగే స్వెటర్లు, అలాగే ఉచితంగా ఎవరైనా మిషన్ కుడితే ఇప్పుడు ఏదైనా కొంచెం కుట్టేయగానే 60 రూపాయలు తీసుకుంటారు, లేదా 100 రూపాయలు తీసుకుంటారు. ఆమె అసలు డబ్బులు తీసుకోకుండా పరిచర్య అంటే అట్లా చేసింది. దేవుని బిడ్డలు కుట్టి మిషన్ నేర్చుకొని కుట్టి ఆ కుట్టు ద్వారా దేవునికి అమ్మ మీరు ప్రార్థన చేసుకోండి అని ఒక మాట చెప్పింది. నేను పోయినసారి చెప్పాను కదా, పిల్లలు కేక్ కటింగ్ చేసినప్పుడు పుట్టినరోజు చిన్న చిన్న బైబుల్ ఇవ్వండి అని. అట్లానే ఈమె కూడా ఆమె కష్టపడుతూ విధవరాండ్లు చూస్తూ అలాగే మిషన్ కుట్టి, అంటే అప్పట్లో మిషన్ అంటే ఇప్పుడు కరెంట్ మిషన్లు కాదు, చేత్తో ఊళ్ళతో అల్లి అంగీలు వాళ్ళకి ఇస్తూ ఉండేదంట. ఫ్రీగా కుట్టేదంట, డబ్బులేం తీసుకునేది కాదంట. ఆమె 4వదిగా చూసుకుంటే చనిపోయింది. మరి ఎంత మంచి కార్యాలు చేసింది ప్రభులో. యేసయ్యకి ఇన్ని కార్యాలు చేసింది, సత్ప్రవర్తన కలిగి ఉంది, ధర్మకార్యాలు కలిగి ఉంది, కానీ చనిపోయింది. మరి చనిపోయినప్పుడు అందరు ప్రశ్నిస్తారు. అన్యులు మనల్ని మనం ప్రార్థన చేసుకున్న వాళ్ళు చనిపోతే ప్రశ్నిస్తారు. అప్పుడు దేవుని కార్యం ఇక్కడ నెరవేరటానికి జరిగినదని దేవుడు మరి ఏమైందంటే ఆమె చనిపోయిందని తెలిసింది. అప్పుడు చనిపోయినప్పుడు సంఘం విధవరాళ్ళు ఏం చేశారంటే ఆమెను చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు. కానీ వాళ్ళందరూ ఏం చేశారంటే సంఘం వృద్ధులు మరి విధవరాళ్ళు కూడా ఏం చేశారంటే ఆమెను తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఒక గదిలో పొరుండు పెట్టారు. ఏం చేశారు? చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు, కానీ ఏమైనా చూడటానికి ముద్దుగా ఉండి ఉంటుంది. ఎందుకంటే ఆమె చేసిన పరిచర్ని బట్టి, ఆమె పంచిన ప్రేమను బట్టి వాళ్ళు చనిపోయిన ఆమెను కూడా శుభ్రంగా నీట్గా కడిగి ఒక గదిలో పొరుండు పెట్టారు. హల్లెలూయా. ముందుకు చదువుకుంటా వెళ్తే టైం లేదు కాబట్టి మరి ఆమెను పొరుండు పెట్టారు. చనిపోయింది. కానీ మరి చనిపోయిన టైంలో పేతురు పాస్టర్ గారు ఆ టైంలో వాళ్ళకి
మరి వేరే ప్రాంతంలో ఉంటే గబగబ వెళ్ళి మరి పేతురు గారిని తీసుకొచ్చినప్పుడు మరి పేతురు గారు వచ్చి ఉన్నారు. పేతురు గారు కూడా ఆశ్చర్యపోయారు, ఎంత మంచి బిడ్డ చనిపోయింది ఏంటని. మరి పొరుండ పెట్టినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి దేవుడు మనం చూసుకుంటే బైబిల్లో ఒకసారి అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనే 40 వచనం 9వ అధ్యాయం 40 వచనం పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ పై వచనం చూసుకుంటే విధవరాండ్రు వచ్చి ఏడ్చుచు దోరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. హల్లెలూయా. ఈమె సాక్ష్యం గొప్పది, ఈమె సాక్ష్యం గొప్పది. చనిపోయినప్పుడు వారు కుట్టిన అంగీలు మరి అవన్నీ కూడా తీసుకొచ్చి అంటే చూపిస్తున్నారంట పాస్టర్ గారికి, పేదరయ్య గారికి. అయ్యా ఇదిగో మాకు ఎట్లా చేసేది అంటే ఆయయ్య గారు కూడా నాకెంతో పరిచర్య చేసింది, నాకు శిష్యురాలుగా ఉందమ్మా దోరక అని ఆయనకే ప్రభుకి మొరపెట్టడానికి ఆయన సిద్ధపడి మరి దేవునికి ప్రార్థన చేసి మరి ఆ తబిత లెగు అని అన్నప్పుడు లేచి ఉన్నదనమాట. అంత తొందరగా లేచిందని మనం అనుకోవద్దు. దేవుడి కార్యం అక్కడ నెరవేరటానికి దేవుడు ఆమెను చనిపోయేటట్టు దేవుడు మరి అక్కడ చనిపోయింది, తిరిగి లేవటానికి దేవుడు సహాయమును మరణాన్ని జయించింది. యేసయ్య జయించారు మరణాన్ని. 3 రోజుల తర్వాత తిరిగి లేచి ఉన్నారు. అలాగే లాజరు లేచి ఉన్నాడు, యాయీరు కుమార్తెలే లేపి ఉన్నారు దేవుడు. మళ్ళీ పేతురు మరి ఇక్కడ ఈ తబితను లేపినట్టు మనం చూస్తాం అనమాట. 5వదిగా చూసుకుంటే భక్తి కలిగిన స్త్రీగా ఉంది. భక్తి కలిగిన ఇంకేం చదవద్దు కానీ మనం భక్తి కలిగిన స్త్రీగా ఉంది. భక్తి కలిగి ఉన్నది కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనమును విసర్జించేది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆయన మనం నిరీక్షణ కలిగిన జీవితాన్ని జీవిస్తాం. హల్లెలూయా. మనకంటే ఒక దినం ఉంది. ఇప్పుడు ఆమె లేపబడకపోయినా ఆమె ఏమనుకుంది, నేను క్రీస్తులో లేపబడతాను తర్వాత ఆ అంత్య దినాల్లో మరి దేవుడు వచ్చేటప్పుడు నేను లేపబడతాను నిరీక్షణతో ఆమె చనిపోయింది. హల్లెలూయా. ఈమె దోరక కూడా, ఈమెకు ఇంకో పేరు దోరక కూడా ఉంది. అంటే లేడీ అంటే దుప్పి. అంత గట్టిగా అంత హెబ్రీ స్త్రీలు చురుకుదనంగా ఉండట్టు ఈమె కూడా చురుకుదనంగా ఉండి ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ నిరాశపడినట్టు కానీ ఎక్కడ పని చేయకుండా ఉన్నట్టు కానీ ఆమె కనపడలేదు. ప్రతి ఒక్కరం కూడా మనం పని చేస్తూ దేవుని పరిచర్య చేయాలి. అంతేగాని నేను పని చేస్తున్నాను ఇంకోటి చేయను అని అనొద్దు. ఇంకోటికి చూసుకుంటే ఈమె మరి దేవుడు బ్రతికించి ఉన్నాడు. ఇంకోటికి చూసుకుంటే మరి ఈ యొక్క తబిత కూడా ఈమె దగ్గర ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు ద్వారానే అందరినీ ప్రభు వైపు తిప్పింది. హల్లెలూయా. నేను ఎక్కువ వచనాలు తీయట్లేదు, టైం అయిపోయింది, పిల్లలు నిద్రపోతున్నారు కాబట్టి. ఇటు చూడాలి అక్షయ్. ఈమె దగ్గర ఒక వస్తువు ఉంది. నేను క్వశ్చన్ అడుగుతాను చెర్రీ. ఈమె దగ్గర ఒక వస్తువు ఉన్నది. ఆ వస్తువు చిన్నిది. ఏమిటి అది చెప్పాలి. ఆమె దగ్గర ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు ద్వారానే ప్రజలందరినీ దేవుని వైపు త్రిప్పినది. హల్లెలూయా చెప్పాలి. బైబుల్ కాదు ఇంకేంటి నేర్చుకుందాం. మరి ఆమె దగ్గర అన్న ఏం బైబిల్ ఏముంది? తబిత దగ్గర ఓకే నేర్చుకుందాం. ఈమె దగ్గర ఒకటి ఉంది, సూది. హల్లెలూయా హల్లెలూయా. సూది, చిన్ని సూది. ఏముంది ఆమె దగ్గర? చిన్న సూది. ఇంతే ఉంటది. అది ఎంత ఉంటుంది? 2 అంగుళాలన్నారా లేకపోతే 2 అంగుళాలు ఉంటుంది. సూది చిన్నగా ఉంటది. అన్నిట్లో కూడా చిన్న వస్తువు. సూది ద్వారా పెద్ద కార్యం చేసింది. హల్లెలూయా. ఈ తబిత ఉన్నది చిన్న సూది వస్తువుతోనే పెద్ద కార్యం చేసింది, మరణాన్ని జయించింది. హల్లెలూయా. మన దగ్గర చిన్న వస్తువే ఉంటది ఏదైనా. మీరు గమనించాలి. తబిత దగ్గర ఏముంది? సూది ఉంది. కానీ మన దగ్గర ఏముంటది అంటే ఎక్కువ లేడీస్ దగ్గర, జెంట్స్ దగ్గర బైక్ ఉంటది, లేడీస్ దగ్గర చీపిరి కట్ట ఉంటది. ఏముంటది లేడీస్ దగ్గర? చీపిరి కట్ట ఉంటది. నేను చిన్న సేవకుడు, చాలా పేదరికంలో ఉన్న సేవకుడి దగ్గర విన్న వాక్యం. ఆయన ఎప్పుడు స్త్రీలు మీకు చీపిరి కట్ట పొద్దుట్లు వేసి ఏం పట్టుకుంటారు అన్నారు. చీపిరి తీసుకుంటాం అంటే అని అన్నారు. ఏం చీపిరి తీసుకున్నప్పుడు పొద్దున్నే లేసి ముందు చీపిరి కాదమ్మా, ముందు ప్రార్థన చేసుకోండి, ఆ తర్వాత చీపిరి తీసుకోండి. చీపిరి తీసుకొని మీరు రూములు క్లీన్ చేసేటప్పుడు ఒకటే చెప్పాలి దేవునికి, తబిత దగ్గర సూది ఉంది ప్రభు, సూదితో 1000 మందిని మార్చింది. ఇప్పుడు కూడా బైబిల్ చదివి ఆమె వాక్యాన్ని చదువుకున్నప్పుడు నేను కూడా అంతే. నేను మిషన్ నేర్చుకున్నాను, నాకు అంతా టైలరింగ్ వచ్చు. నేను ఎక్కువ పేదవాళ్ళకి ఎక్కువ కుట్టించి ఇచ్చేదాన్ని. గర్వంగా చెప్పుకుంటాను ఇప్పుడు నేను, ఎందుకంటే చేశాను కాబట్టి. ఇప్పుడైతే మిషన్ కుట్టట్లేదు, సేవలో ప్రభు సేవలో కొనసాగుతున్నాం కాబట్టి. నేను ఒకసారి ఎట్లాగే అన్నిలో మా మామగారు నా దగ్గర ఉండేది చర్చిలో, కనకమ్మ అని. ఆమె
దాదాపుగా 95 సంవత్సరాలు బ్రతికింది. మరి మందిరంలోనే ఉండేది, మా మందిరంలోనే. ఆమెకు ఫుడ్ పెట్టడం, ఇంకా వేరే వేరే విషయాల్లో తోడుగా ఉండేదాన్ని, మా ఇంట్లోనే పడుకునేది. అలా చేస్తూ ఉండగా మామగారు ఆమెకు జాకెట్లు నేను ఫ్రీగా కుట్టించేదాన్ని. మరి ఆమె ఎక్కడ కుట్టించుకునేది కాదు. మరి అట్లా కొంత చెయ్యాలని ద్వారకా సాక్షి విన్నప్పుడు నేను కూడా టైలరింగ్ చేసేదాన్ని కాబట్టి ఏదో ఒకటి చేయాలని చిన్న హెల్ప్గా చేస్తూ ఉండేదాన్ని. అలాగే ఆమె చనిపోయినప్పుడు కూడా తెల్ల చీర తెల్ల జాకెట్ నేనే కొని జాకెట్ కూడా కుట్టా. అందరు ఆశ్చర్యపోయారు. చనిపోయిన ఆమెకు కూడా కుట్టిన జాకెట్ వేసాను నేను. హల్లెలూయా. అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకమ్మా ఆమెకి అట్లా ఆయనకి వేయాలనిపించింది, నేను వేసాను అంతే. చివరిసారి మామగారికి నేను కుట్టలేను ఇంకా అని వేసాను. జాకెట్ వేసాను, తెల్ల చీర కట్టాను. వాళ్ళు అదర్ క్యాస్ట్ వాళ్ళందరూ చూసి బొట్లు ఎంత పెట్టుకొని వచ్చారు. సాక్ష్యం గొప్పగా ఉందమ్మా అన్నారు. హల్లెలూయా. నేను నన్ను హెచ్చింపబడాలని చెప్పట్లేదు. మన దగ్గర ఉన్న వస్తువులతోనే మనం దేవుని మహిమపరచాలి. అలాగే స్త్రీల దగ్గర ఎక్కువ చీపిరి ఉంటుంది. ఊడుస్తూ ఏం చేయాలంటే ఈ పాసిని వేస్ట్ తుడిచేస్తున్నాను ప్రభువా, అలాగే నా హృదయంలో ఉన్న వేస్ట్ను తుడిచివేయండి ప్రభువా. వినాలి, నా హృదయంలో ఉన్న వేస్ట్ను కూడా తుడిచివేయండి ప్రభు అని చీపురు తీసుకున్నప్పుడు ప్రార్థన చేయాలి. గిన్నెలు కడిగేటప్పుడు, క్లీనింగ్ చేసేటప్పుడు ఇందులో ఉన్న మట్టి ఎలాగ తీసివేస్తున్నాం ప్రభు, మా హృదయంలో ఉన్న మట్టిని కూడా మీరు చేయట్లేదని నేను అనట్లేదు. కానీ ఇలా ప్రతి విషయంలో ప్రతి వస్తువు పట్టుకున్నప్పుడు మనం దేవుడిని మహిమపరచవచ్చు, అడగొచ్చు. ఇలాగ క్లీనింగ్ చేస్తున్నాను ప్రభా, ఈ క్లీనింగ్ చేసినట్లు నా హృదయాన్ని కూడా క్లీనింగ్ చేయండి ప్రభా, మా ఇంట్లో అందరూ హృదయాలు క్లీనింగ్ చేయండి ప్రభా అని గిన్నెలు కడిగేటప్పుడు, అలాగే ఇంకొక పని చేసేటప్పుడు, అలాగే ప్రయాణం వల్ల వెళ్ళేటప్పుడు బండ్ల మీద మరి ఈ బండి ఎలా ఉపయోగపడుతుందో నేను కూడా నీ మహిమార్థం బండి ద్వారా దేవునికి మహిమపరిచేటట్టు, సాక్ష్యం చెప్పేటట్టు, సువార్త ప్రకటన చేసేటట్టు ఈ వెహికల్స్ ఇచ్చావు, నాకు కారు ఇచ్చావు ప్రభా, ఈ కారు నీ కొరకే వాడబడాలి. మరి దినాన మరి ఎవరో ఒకళ్ళు ఎక్కించుకొస్తున్నారు, మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఇదొక పరిచర్య. ఇది పరిచర్య, గొప్ప పరిచర్య. తెలియదు ఇది ఎవరికి. మరి కారులో ఎక్కించుకురావటం, తీసుకెళ్ళటం ఇది పరిచర్య. వెహికల్ ఇచ్చారు కాబట్టి వెహికల్ దేవుని కొరకు వాడబడుతుంది. హల్లెలూయా. మరి ఇది కూడా మన గొప్ప సాక్ష్యం అనమాట. ఇలాగా లేడీస్ అయినా జెంట్స్ అయినా దేవుని దగ్గర ప్రతి ఒక్క వస్తువుని బట్టి, ప్రతి ఒక్క దాన్ని బట్టి దేవుని మనం స్తుతిస్తూ రావచ్చు. ప్రతి ఒక్క వస్తువు ఈమె దగ్గర, తబితా దగ్గర ఏముంది చెప్పాలి. ఈమె తబితా దగ్గర ఏముంది? చిన్న వస్తువు ఏముంది? సూది ద్వారా ఇప్పటి వరకు కూడా ఆమె మరి అంగీలు కుట్టి ఆ సూది ద్వారానే మరణాన్ని జయించింది. అవునా? విధవరాలు, అయ్యా మాకు ఇదిగో అంగీ కుట్టింది చూడండి అయ్యా అని అయ్యగారికి చూపిస్తున్నారు. మరి అలాగా ఆ తబిత ఏ రీతిగా మరి శిష్యురాలుగా ఉంది, మరి క్రీస్తులో మరి ఎదిగింది, మరి క్రీస్తుని అంగీకరించింది, శిష్యురాలుగా ఉంది, అలాగే మరి చనిపోయి తిరిగి లేసింది. మరి అలాగే ఆమె చిన్న వస్తువు ద్వారా దేవుని ప్రకటన చేసింది. హల్లెలూయా. చెప్పుకోవాలంటే చాలా మంది స్త్రీలు ఉన్నారు మరి బైబిల్లో. మరి దెబోరా స్త్రీ అయి ఉండి ప్రవక్తగా నిలిచి ఎన్నో కార్యాలు చేసింది. హుల్దా ఉంది, ఫీబే ఉంది. మరి కొత్త నిబంధనలో, పాత నిబంధనలు స్త్రీలందరూ చాలా మంది ఉన్నారు, పురుషులు ఉన్నారు. చెప్పుకోవాలంటే మనకు చాలా మంది ఉన్నారు. మరి ఇదేనా మరి దేవుడు మరి నాకు ఇచ్చిన మరి దేవుడు నేను నేర్చుకున్న వాక్యాన్ని చెప్పడానికి దేవుడు సహాయం చేసి ఉన్నారు. హల్లెలూయా. ఈమె పేరేంటి? తబిత. పేతురు కూడా తబిత లిగమ్మ లిగు అన్నప్పుడు పాట కూడా ఉంటుంది, సండే స్కూల్ పాట. తలితాకిమి లిమ్ము తెలితాకిమి లింగం అనే పాట కూడా ఉంటుంది, మీరు నేర్చుకోవాలి. అలాగే వీళ్ళ పాస్టర్ గారు ఎవరు? పేతురయ్య గారు, పేతురు అయ్య గారు. మరి ఆయన మరి లేపి ఉన్నారా చనిపోయినామని? అక్షయ్ లేపారా? ఓకే. ఈ దినాన మరి ఈ యొక్క తబిత గురించి తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేసి ఉన్నారు. దేవుడి ఇచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.